రైట్. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కాన్వాయ్ బయలుదేరిన దృశ్యాలు కూడా మనం చూసాం. ప్రస్తుతం సెవెన్ హిల్స్ హాస్పిటల్ వద్ద మా కరెస్పాండెంట్ నాయుడు ఉన్నారు, మాట్లాడదాం. నాయుడు, చెప్పండి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుని చాలాసేపు అయింది ఎయిర్పోర్ట్లో, కానీ ఆయన బయటికి రావడానికి అడ్డంకులు సృష్టించిన పరిస్థితి ఎయిర్పోర్ట్ వద్ద ఉండింది. ఆయన ఎప్పుడు వచ్చే విఐపీ ఎంట్రన్స్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో వచ్చే గేట్ నెంబర్ 2 నుంచి కాకుండా కామన్ అరైవల్స్ నుంచి ఆయన పంపి దాదాపు అరగంట సేపు ఆలస్యం చేశారు. ఈలోపు పైడిరాజు మృతదేహాన్ని చాలా హడావిడిగా అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి పంపించేసిన పరిస్థితి. ఏ రకంగా చూడాలి ఈ 2 ఘటనలని? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారని చెప్పి ప్రభుత్వం అడుగడిగిన ఆంక్షలు పెడుతుంది. ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెవెన్ హిల్స్ హాస్పిటల్కి వస్తారని తెలిసి ఇక్కడికి కార్యకర్తలు, నాయకులు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎవరైనా వస్తే తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్ నుండి గేట్ నెంబర్ 2లో రావాల్సి ఉన్నదాన్ని మామూలుగా కామన్ మ్యాన్స్ వచ్చే గేట్ నుండి పంపించారు. ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం మరొక కార్మికుడు పైడిరాజు మృతి చెందారు. ఆయన కేజీహెచ్లో తీసుకెళ్లారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా కేజీహెచ్కి వెళ్ళి పైడిరాజు మృతదేహానికి నివాళులర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత సెవెన్ హిల్స్ హాస్పిటల్కి, కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం సవాల్తో కూడా రాజకీయాలు చేసే పరిస్థితి నెలకొంది. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేజీహెచ్కు వెళ్ళకముందే, అక్కడికి చేరుకోకముందే 1 గంట వ్యవధిలోనే పైడిరాజు మృతదేహాన్ని వాళ్ళ సొంత గ్రామం పంపించారు. నిన్న అదే మృతదేహాలు పంపించడానికి 12 గంటలు పట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారని తెలిసి 1 గంటలోనే పైడిరాజు మృతదేహాన్ని గంగవరం ఆయన సొంత గ్రామానికి అంబులెన్స్లో ఇచ్చి హడావడిగా అధికారులంతా కూడా వెంటనే పోస్ట్ మార్టం పూర్తి చేసి పంపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పటికీ కూడా అధికారులు కానీ లేదంటే కూటమి నాయకులు కానీ భయపడుతున్నారు. ఆయన గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఎవరైతే చనిపోయారో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో ₹1 పరిహారం ఇచ్చారో ఆ ₹1 పరిహారాన్నే ఈరోజు ఇవ్వాలని చెప్పి కార్మికులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే మరి ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడుతుంది. వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాధితులు వివరిస్తారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకముందే పోస్ట్ మార్టం ముగిసిన వెంటనే 1 గంట వ్యవధిలో హడావడిగా పైడిరాజును పంపించడం జరిగింది. మరి కాసేపట్లో సెవెన్ హిల్స్ హాస్పిటల్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. సెవెన్ హిల్స్ హాస్పిటల్లో ఇద్దరు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. వారిద్దరిని కూడా పరామర్శించిన అనంతరము కిమ్స్ హాస్పిటల్కి వెళ్తారు. కిమ్స్ హాస్పిటల్లో 3 చికిత్స తీసుకుంటున్నారు. వారిని పరామర్శించిన తర్వాత స్టీల్ ప్లాంట్ కార్మికులతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతారు. స్టీల్ ప్లాంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, గత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఎంతమంది చనిపోయారు, అక్కడ ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుంది, మెయింటెనెన్స్ కానీ లేదంటే కార్మికుల భద్రత పట్ల ఎలాంటి పరిణామాలు సంభవించాయి, స్టీల్ యాజమాన్యానికి ఎన్నిసార్లు కార్మికులు చెప్పినప్పుడు కూడా ఎందుకు కార్మికుల పట్ల, భద్రత పట్ల చర్యలు తీసుకోలేకపోతుంది, కూటమి ప్రభుత్వానికి ఎన్నిసార్లు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించినా ఎందుకు ముందుకు రావడం లేదు, ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడతామని చెప్పారు, ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్ను గాలికి వదిలేయడమే కాకుండా కార్మికుల భద్రత పట్ల కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. 9 మంది కార్మికులు చనిపోయారంటే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మరోవైపు కార్మిక సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన కార్మికులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరికి ₹1 పరిహారాన్ని ఇవ్వాలని ఇప్పటికే అనేక సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు కార్మికులు ఎవరైతే చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. గాయపడిన వారికి 50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తరఫున 25 లక్షల పరిహారాన్ని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. నిన్న లోకేష్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికీ కూడా బాధితులకు స్వాంతన కల్పించే కబురు చెబుతారు. కనీసం ఎంతో కొంత నష్టపరిహారం ప్రకటిస్తారని బాధితులు కానీ చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కానీ కార్మికులు కానీ ఆశించారు. కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ కేవలం కార్మికుల మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసి మాత్రమే వెళ్ళిపోయారు. ఇంకా నిన్న లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు మీద ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు. సార్, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆయన అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షానే ఉంటున్నారు. గతంలో అది సీఎంగా ఉన్న సమయంలో ఎల్జీ పాలిమర్స్ బాధితులు పరామర్శించారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉండగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద బాధితులు పరామర్శిస్తున్నారు. అంటే ఆయన మంచి మనసుని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రజాపక్షాన పరిపాలన చేశారు. అది గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా కూడా మొదటి నుంచి కూడా ఆయన ప్రజల సంక్షేమం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి, ప్రజల వైద్యం గురించి ఆయన ఎంతనో తపన పడ్డారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి మనం అందరం కూడా చూస్తున్నాం. ఆయన్ని
అడుగున ఎయిర్పోర్ట్ నుంచి రాకుండా ఆలస్యం చేస్తూ ప్రతి చోట కూడా ఆటంకం కల్పిస్తున్నారు. అదేవిధంగా చాలా దారుణమైన విషయం, నిన్న జరిగిన విషయం, మరి స్టీల్ ప్లాంట్లో ఫర్నేస్ బ్లాస్ట్ అయిపోయి మంటల్లో మరి 8 మంది స్పాట్లో చనిపోవటం, బూడిదై మసి అవ్వటం అనేది జరిగింది చూసాం. ఈరోజు సెవెన్ హిల్స్ హాస్పిటల్లో 3 ఉండగా ఒకళ్ళు చనిపోతే వాళ్ళని పరామర్శించటానికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరితే ఆయన రాకముందే ఆయన్ని ఆటంకం కల్పించి హడావుడిగా పోస్టుమార్టం చేసి ఆయనకి విలేజ్కి పంపించేసేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఎవరైనా సరే ఒక చనిపోయిన వారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. మన బాధ్యత అది మర్చిపోయేది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నో మాటలు చెప్పారు ఎలక్షన్స్ ముందు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా మరి స్టీల్ ప్లాంట్ మనది, దాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఆ తర్వాత ప్రైవేటీకరణ కోసం పెట్టేసి ఈరోజు కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందువల్ల అది ప్రైవేటీకరణ చేయాలి, దాన్ని మనం సొంతం చేసుకోవాలని నిర్లక్ష్యం చేయటం వల్ల ఈ విధంగా ఈరోజు ఇలాంటి దారుణమైన విషయం జరిగిందని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. సరే, పరిహార విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే కూటమి ప్రభుత్వంకున్న తేడా ఏ విధంగా చూస్తారు? గతంలో ఇటువంటి ప్రమాదమే ఎల్జీ పాలిమర్స్లో జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బాధ్యతగా మరి పోయిన ప్రాణాలు మళ్ళీ మనం ఎలాగా తేలాం, ఆ కుటుంబాలకి ఎంతో కొంత ఒక మెరుగైన భరోసా కల్పించాలనే ఒక ఉద్దేశంతో ₹1 కోటి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి. ఎక్కడన్నా ప్రమాదాలు జరిగాయంటే వెంటనే ఒక ముఖ్యమంత్రిగా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాధితుల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏ విధమైనటువంటి మరి భరోసా కల్పించాలని ఒక మంచి ప్యాకేజ్ ఇస్తూ మరి ఆయన ఆ రోజుల్లో 5 సంవత్సరాలు పరిపాలించిన తీరు చూసాం. మరి నిన్న వచ్చినటువంటి లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ స్పందించినటువంటి తీరు మనం చూసాం. మరీ ముఖ్యంగా లోకేష్ గారు అయితే ఆ కార్మిక సంఘాల మీద కానీ, ఆ బాధిత కుటుంబాల మీద కానీ ఏ విధంగా మరి స్పందించారో మనం చూసాం. మీ ఇంట్లో ప్రాణాలు ఏమన్నా పోయాయా, ఇటువంటి అర్ధరహితమైనటువంటి ప్రశ్నలు వేస్తూ బాధితుల పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించిన తీరు చాలా గర్హనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బాధితుల మీదే అలాగే కార్మిక సంఘాల నాయకుల మీద కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ విమర్శలు చేయడం ఏదైనా ఒక సానుభూతికి వచ్చినప్పుడు మానవత్వంతో స్పందించాలి లేదా నష్టపరిహారం ప్రకటించాలి. అది ఏమీ చేయకుండా బాధితుల మీద కానీ, కార్మిక సంఘాల నేతల మీద ఎదురుదాడి చేయడం ఏ విధంగా చూడొచ్చు? అంటే యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా ఇవాళ నడి రోడ్డు మీద పడ్డారండి. ఈవేళ ఏదైతే కూటమి ప్రభుత్వం నుంచి స్టీల్ ప్లాంట్తో జరిగిన సంఘటన మీద ఇచ్చేసినటువంటి మంత్రి లోకేష్ కానీ, మరి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి వాళ్ళు మంత్రులు అయ్యారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి కాదు. మరి ఏదైతే నష్టం జరిగిన కుటుంబాలను వాదార్చనకు వచ్చినటువంటి లోకేష్ కనీసం విచక్షణారహితంగా కూడా చాలా దారుణంగా మాట్లాడాడు. ఆ కుటుంబాలు కానీ, ఆ కుటుంబాల తాలూకా వాదార్పు కానీ కనీసం ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ లోకేష్ ఉన్నాడు. డిప్యూటీ సీఎం అయితే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కనీసం స్టీల్ ప్లాంట్ మీద అవగాహన కూడా నాకు లేదు, దీని మీద నేను ఏం మాట్లాడాలో తెలియదనే దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అందుకని లోకేష్ మాత్రం పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్గా ఆ కుటుంబాలకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వచ్చినటువంటి లోకేష్ ఆ కుటుంబాలను విమర్శించడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి గోపాలపట్నంలో జరిగిన సంఘటన ఉన్నప్పుడు ఆ కుటుంబాలకి అత్యధిక ప్యాకేజ్ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ కుటుంబాలకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఇమ్మీడియట్గా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు అలాగే శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వీళ్ళంతా కూడా ఈ సెవెన్ హిల్స్ హాస్పిటల్ చేరుకున్నారు. ఇంకా ఇదే అంశం మీద ఇంకా మరీ విషయంతో మాట్లాడి ఇక్కడ వైఎస్ఆర్సీపీ చెందిన నాయకులు సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శను ఏ విధంగా చూస్తారు? సార్ ఇప్పుడు చూడాలి, ఎక్కడ కష్టం వచ్చినా సరే రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఉందా లేదని ఎవరు చూడడం లేదండి. జగన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తే మాకు అప్పుడే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. ఇదే రకమైన ప్రమాదం గతంలో మా విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్లో జరిగిందండి. అది ప్రైవేట్ సంస్థ అయినా సరే తక్షణమే ₹1 కోటి ఇచ్చి ఆ యొక్క ఎవరైతే ఆ ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా భరోసా కల్పించారండి. నేడు అదే ఈరోజు విశాఖపట్నంలో